ఐఐటి జేఈఈ మెయిన్ 2024 సెషన్ 2 ఎగ్జామ్ సంబంధించి మనం ఈ వీడియోలో సెషన్ 2 ఎగ్జామ్కి అప్లై చేసుకోవడానికి ఇంకా టైం ఉందా లేదా, ఎప్పుడు లాస్ట్ డేటు, హాల్ టికెట్ రిలీజ్ గురించి, హాల్ టికెట్ డౌన్లోడింగ్ చేసే ప్రాసెస్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. సో మన ఛానల్లో సెషన్ 2 ఎగ్జామ్ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అయితే వస్తుంటుంది, కాబట్టి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా? సో మీరు కనుక సెషన్ 2 ఎగ్జామ్లో ఫస్ట్ అటెంప్ట్లోనే మంచి స్కోర్, మంచి పర్సెంటేజ్ తెచ్చుకోవాలనుకుంటే కనుక మాక్ టెస్ట్ రాయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు ఎన్ని మాక్ టెస్ట్ రాస్తే మీకు అంత బెనిఫిట్ ఉంటుంది, అంత మంచి పర్సెంటేజ్ అయితే వస్తుంది. సో నేను రీసెంట్గా ఈ మాక్ టెస్ట్ సంబంధించిన బుక్స్ కోసం సర్చ్ చేస్తుంటే కనుక నాకు ఒక బెస్ట్ బుక్స్ అయితే అనిపించింది ఒకటి. సో అది మీకు షేర్ చేస్తాను, సో దట్ మీకు కూడా అది యూస్ఫుల్ అవుతుంది. ఓకే, సో ఏంటి అంటే ఇదనమాట ఓస్వాల్ బుక్స్. ఇవి చాలా చాలా మంచి బుక్స్ అని అనిపించింది నాకు. ఎందుకంటే చూడండి 10 మాక్ టెస్ట్ పేపర్స్ అయితే ఉన్నాయి ఇందులో. ఓకేనా? సో ఈ బుక్సే మనం ఎందుకు తీసుకోవాలనుకుంటే ఇందులో ఉన్న బెనిఫిట్స్ మీరు ఇక్కడ చూడండి, ఒక 5 మెయిన్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి అప్డేటెడ్ సిలబస్ అనమాట. 100% అప్డేటెడ్ సిలబస్ పైన ఈ మాక్ టెస్ట్ పేపర్స్ అన్నీ కూడా ఉన్నాయి. అలాగే 1000+ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉన్నాయి. తర్వాత ఎగ్జామ్ రెడీనెస్ అనమాట, అంటే మైండ్ మ్యాప్స్ ప్రొవైడ్ చేస్తారు, అలాగే నిమోనిక్స్ ప్రొవైడ్ చేస్తారు. తర్వాత ఎక్స్పర్ట్ టిప్స్ కూడా వీరు ప్రొవైడ్ చేస్తారనమాట. సో దట్ మీకు ఫస్ట్ అటెంప్ట్లోనే మంచి స్కోర్ అవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే లాస్ట్ 5 years సంబంధించిన చాప్టర్ వైజ్ ట్రైన్ అనాలిసిస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇవి మెయిన్ బెనిఫిట్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కంటెంట్స్ అనమాట. మనం ఈ బుక్లో ఈ కంటెంట్స్ అయితే ఉంటాయి. 10 tips టు క్రాక్ ఐఐటి జేఈఈ అని చెప్పి మెన్షన్ చేస్తారు కదా, ఇది. అలాగే ట్రెండ్ అనాలిసిస్ ఉంటుంది, లేటెస్ట్ అప్డేటెడ్ సిలబస్ కూడా మెన్షన్ చేసి ఉంటారు. అలాగే 10 మాక్ టెస్ట్ పేపర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు విత్ సొల్యూషన్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. సో దట్ మీరు స్కాన్ చేసుకొని అపెండిక్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సంబంధించింది. అలాగే ఎగ్జామ్ సాల్వ్ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా అప్డేట్స్ మీరు తెలుసుకోవచ్చు. ఇవి టిప్స్ అండ్ ట్రిక్స్ ఇవి. ఓకే, ఫస్ట్ అటెంప్ట్లో మీకు మంచి మార్క్స్ రావాలంటే ఈ టిప్స్ మీరు ఒకసారి చూసుకోవాలి. క్యూఆర్ కోడ్ చూడండి, ఎన్టీఏ వాళ్ళ సంబంధించిన నోటిఫికేషన్ మీకు రావాలంటే క్యూఆర్ స్కోర్ మీరు చేసుకోవచ్చు. ఇది ట్రెండ్ అనాలిసిస్ అనమాట. సో ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి ఈ ఇయర్లో అని చెప్పేసి, ఫిజిక్స్, అలాగే కెమిస్ట్రీ కూడా ఉంటుంది. ఓకేనా? మ్యాథమెటిక్స్ కూడా ఉంటుంది. ఇది అప్డేటెడ్ సిలబస్ ఫిజిక్స్. సో అవన్నీ మీకు తెలిసే ఉంటుంది కదా, ఫిజిక్స్ సిలబస్ అని. తర్వాత నేను చెప్పాను కదా మీకు ఫిజిక్స్ మైండ్ మ్యాప్స్ అండ్ నిమోనిక్స్ అనమాట. సో మైండ్ మ్యాప్ అంటే మనకి ఈజీగా గుర్తుపెట్టడానికి ఒక డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ అనమాట. ఇది చూడండి, ఈ విధంగా మనం చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నిమోనిక్స్ అంటే నేను చెప్పేసిన నిమోనిక్స్ అంటే ఏదైనా ఫార్ములాస్ కానీ అవన్నీ చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మనకు కొన్ని షార్ట్ కట్స్ అయితే ఇస్తాయి, టిప్స్ అండ్ ట్రిక్స్ ఇవి నిమోనిక్స్. ఓకే, ఫార్ములాస్ ఇవన్నీ గుర్తుపెట్టడానికి చాలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా. తర్వాత ఫైనల్గా మాక్ టెస్ట్ ఇక్కడ ఇచ్చి ఉంటారు, సో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది మాక్ టెస్ట్. ఓకేనా? సో మాక్ టెస్ట్ పేపర్ 1 టైమింగ్, మార్క్స్ అవన్నీ కూడా మెన్షన్ చేసి ఉంటారు. లాస్ట్లో మీకు కీ కూడా ఇస్తారు, సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తారు. నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు ఈ బుక్స్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి. తర్వాత చూడండి, ఐఐటి జేఈఈ మెయిన్స్ సెషన్ 2కి అప్లై చేసుకోవడానికి మనకి ఇంకా టైం అయితే ఉంది. సో ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అలాంటి వాళ్ళు మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవసరం లేదు. వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ పేపరు, మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్, తర్వాత స్టేట్ కోడ్ ఆఫ్ ఎలిజిబిలిటీ, సిటీస్ ఫర్ ద ఎగ్జామినేషన్, సిటీస్ ఫర్ సెషన్ 2, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎగ్జామ్ ఫీజు, ఇవి మీరు డైరెక్ట్గా చూస్ చేసుకొని సెషన్ 2 ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే సెషన్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదు కంప్లీట్గా, అలాంటి వాళ్ళు సెషన్ 2 ఎగ్జామ్కి ఫస్ట్ నుంచి రిజిస్ట్రేషన్, తర్వాత ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మీరు చేసుకోవాలన్నమాట. ఓకేనా? అదొకటి. నెక్స్ట్ ఎప్పటి వరకు మనకు టైం ఉంది ఎగ్జామ్కి, సెషన్ 2 ఎగ్జామ్కి అప్లై చేసుకోవడానికి అనుకుంటే ఇక్కడ ఇచ్చారు కదా, సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్స్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. 2nd March వరకు టైం ఉంది. సో 2nd March వరకు మనం సెషన్ 2 ఎగ్జామ్ అప్లై చేసుకోవచ్చు. April 4th నుంచి 15th వరకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత April 1st మనకు హాల్ టికెట్ అయితే రిలీజ్ చేస్తారు. సో హాల్ టికెట్ రిలీజ్ చేసిన వెంటనే మనము ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఓపెన్ చేసుకుని ఇక్కడ
ఇక్కడ లింక్స్ అయితే ఇస్తారు కదా, ఇక్కడ టాప్ కన్నా లేటెస్ట్ న్యూస్ అని చెప్పి ఇక్కడ లింక్ అయితే ఇస్తారనమాట. సెషన్ 2 హాల్ టికెట్ అని చెప్పేసి ఒక లింక్ అయితే ఇస్తారు. సో అది మనము ఆ లింక్ ఓపెన్ చేసుకొని మన అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, సెక్యూరిటీ పిన్ ఇవన్నీ ఎంటర్ చేసుకొని డైరెక్ట్గా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది అప్డేట్. ఇలాంటి అప్డేట్స్ మీకు ఫ్యూచర్లో కావాలంటే మన ఛానల్ తప్పకుండా ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా. థ్యాంక్ యూ.